స్వాగతం. కనికట్టు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. కామారెడ్డి సివిల్ సప్లైలో తప్పుడు సృష్టించి కోట్ల మాయం చేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. సిఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ రైట్స్ ను ప్రభుత్వానికి ఇవ్వకుండానే ఇచ్చినట్లు సదరు శాఖలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నడిపిన వ్యవహారం బయటపడింది. రికార్డుల్లో బియ్యం ఇచ్చినట్లు ఫేక్ ఐడీలతో నమోదు చేయగా అధికారుల తనిఖీల్లో తేడాలు రావడంతో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. పౌర సరఫరాల సంస్థల్లో ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి సిఎంఆర్ మింగేసే ఎత్తుగడ. అవుట్ సోర్సింగ్ ఉద్యోగే సూత్రధారి. తనిఖీలో గుర్తించిన అధికారులు. కామారెడ్డి కస్టమ్ మిల్లింగ్ లో మరో అక్రమ దందా వెలుగు చూసింది. ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి 3 రైస్ మిల్లుల నుంచి 2 కోట్ల విలువైన 6,960 క్వింటాళ్ల బియ్యాన్ని గోదాములకు చేర్చినట్టు రికార్డుల్లో నమోదు చేశారు. గింజ కూడా సరఫరా చేయకుండానే ఇచ్చినట్టు రికార్డుల్లో నమోదైంది. కస్టమ్ మిల్లింగ్ కు సంబంధించి మిల్లర్లకు కేటాయింపులు పట్టించిన తర్వాత బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించిన లెక్కలను పరిశీలించే క్రమంలో లెక్కల్లో తేడాలు ఉన్నట్టు పౌర సరఫరాల సంస్థ అధికారులు గుర్తించారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిన మండల లెవెల్ కోఆర్డినేటర్ ఉద్యోగం చేస్తున్న సదరు కంప్యూటర్ ఆపరేటర్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు. సిఎంఆర్ బియ్యం విషయంలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అక్రమాలకు పాల్పడిన సదరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని అధికారులు టర్మినేట్ చేశారు. అలాగే సదరు ఉద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో కుట్రలో భాగమైన 3 రైస్ మిల్లులపైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల సంస్థ అధికారి శ్రీకాంత్ను వివరణ కోరగా ఫేక్ ఐడీలతో అక్రమాలకు పాల్పడ్డ సదరు ఉద్యోగిని తొలగించామని తెలిపారు.